సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. ఎక్కడ చూసినా ఏ మూలకు వెళ్ళినా బాహుబలి ముచ్చట్లే. బస్సులో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, హోటల్లో కూర్చున్నా, బడ్డీ దగ్గర సోడా తాగుతున్నా కూడా కట్టప్ప గురించి, కథ గురించి, సినిమాలో మిగతా విశేషాల గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు. ఒక సినిమా ఇంతలా జనాల్లోకి వెళ్లటం చిన్న విషయం కాదు. అంతమంది మనసుల్లో మెదులుతున్న చిన్న విషయం కాని పెద్ద మాట రంగంలోకి దిగితే ఏమవుద్ది? ఏం చేసేది ఉండదు. సంచలనాలు క్యూ కట్టడమే. 2 రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటే ఓ రకం, 30 రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటే ఏమవుతుంది? సెన్సేషన్ కి బాబ్ అవుతుంది. ఒక్క రోజులో 210 కోట్లు మాట్లాడుకుంటుంది. ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఓ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఏం చెప్తుంది బాహుబలి సంచలనం? నాకైతే ఇండియా మొత్తం ఒకటే అని క్రికెట్ తర్వాత బాహుబలి సినిమానే చూపెడుతుంది అనిపిస్తుంది. జాతీయతా భావమే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త ధైర్యం బాహుబలి. మా మార్కెట్ పరిధి ఇంతే, ఇంతవరకే. అలాంటి మాటల్ని ఇక పక్కన పెట్టేయొచ్చు. ఇండియాలో ఉన్న ఎంత చిన్న సినిమా పరిశ్రమైనా ఇండియా మొత్తాన్ని టార్గెట్ మార్కెట్ గా పెట్టుకుని సినిమాలు తీయొచ్చు, మెప్పించొచ్చు. భావం అర్థమైతే చాలు, భాష అదే కనెక్ట్ అయిపోద్ది అనే ధైర్యాన్ని బాహుబలి గట్టిగా ఇచ్చాడని గొప్పగా చెప్పుకోవచ్చు. తెలుసు, మాటలతో వచ్చే ధైర్యం కంటే రిజల్ట్ తో వచ్చే ధైర్యమే స్ట్రాంగ్ గా ఉంటది అని బాహుబలి రిజల్ట్ మాట్లాడుతుంది. 210 కోట్లు ఒక్క రోజులో. ఆ షాక్ ని తమాయించుకుని డైజెస్ట్ చేసుకోవడానికే 10 నిమిషాలు పట్టింది. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు కనమని. నిజాయితీతో కనే కలల్ని ఎస్టిమేట్ చేయటం ఎవరి వల్ల కాదు. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున బాహుబలి సెకండ్ పార్ట్ 210 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియా వరకే 150 కోట్ల గ్రాస్, 125 కోట్ల నెట్, 85 కోట్ల షేర్ అన్ని భాషల్లో కలిపి. ఇండియా కాకుండా మిగతా దేశాల్లో 60 కోట్ల గ్రాస్, 37 కోట్ల పైన షేర్. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్, 122 కోట్ల షేర్. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుమ్ము రేపుతున్న బాహుబలి గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. అక్కడ బాహుబలి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 రికార్డులనే తుక్కు చేసేసిందంట. అమెరికాలో తొలి రోజునే ప్రీమియర్స్ తో కలుపుకుని 19.5 కోటి షేర్ రావటం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. యుఏఈ నుండి కూడా అరౌండ్ 10 కోట్ల షేర్ వచ్చినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక్క రోజులోనే 200 కోట్ల పైన గ్రాస్. ఆ మాట గుర్తుకొస్తున్నప్పుడల్లా తెలియకుండానే ఓ బ్రహ్మాండమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గతిని, స్థితిని మార్చేసే విషయం. రిలీజ్ కు ముందు చాలా మంది అన్నారు బాహుబలి 2 ఓ గేమ్ చేంజర్ అని. ఎస్, ఆ చేంజ్ మొదలైందని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి చెందిన మహామహులందరినీ కూడా ఆలోచనలో పడేసింది బాహుబలి రిజల్ట్. బాహుబలి పార్ట్ 2 తొలి రోజు దెబ్బకే చాలా రికార్డులు సరెండర్ అయిపోయాయి. ఇక జరగబోయేదంతా హిస్టరీ. ఆ హిస్టరీని లిఖించే క్రమంలో బాహుబలి పార్ట్ 2 ముందు టార్గెట్ కనిపిస్తుంది. అఫీషియల్ గా ఎవరు అనుకోలేదు. అనఫీషియల్ గా మాత్రం టార్గెట్ ఫిక్స్ చేయబడిందని అనుకోవచ్చు. 1000 కోట్ల గ్రాస్ ఫుల్ రన్ మీద బాహుబలి పార్ట్ 2 కలెక్ట్ చేసేసేయాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.